శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారకా నగరానికి అయితే వచ్చేసాం. ఇదిగోండి సముద్రంకి ఇటువైపు ఈ సుధామ సేతు అనే బ్రిడ్జ్ మీద చూస్తే మొత్తం ద్వారకా వ్యూ అయితే మీరు చూడొచ్చు. ఎదురుగా ఉన్నది ద్వారకాధీష్ మందిరం. ఇప్పుడు మనం ద్వారకా నగరాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ పురాతన శ్రీకృష్ణుని ద్వారక అని టైప్ చేయగానే ఎన్నో ఫోటోలు, ఎన్నో వీడియోలు, సముద్రం కింద మునిగిపోయిన ఒక పెద్ద నగరం, ఎన్నో పెద్ద పెద్ద ప్రాసాదాలు, స్తంభాలు, ప్రాచీన వస్తువులు ఎన్నో కనిపిస్తుంటాయి. ఒకవేళ మనం నిజంగానే ద్వారకాకి వెళ్తే ఇవన్నీ కనిపిస్తాయా లేదా అన్నది ఈ ద్వారకా సిరీస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. మనం వచ్చేసాం శ్రీకృష్ణుడు పరిపాలించిన మిస్టరీతో కూడుకున్న ద్వారకాకి. సో చార్ధామ్ అంటే 4 ప్రధానమైన పుణ్యక్షేత్రాలు హిందువుల్లో. ఆది శంకరాచార్య ఆయన స్థాపించిన మఠాలు. సో ఒకటి ఉత్తరాన ఉన్న బద్రీనాథ్, పశ్చిమాన ఉన్న ద్వారక, తూర్పున ఉన్న పూరి జగన్నాథ్, తర్వాత దక్షిణాన ఉన్న రామేశ్వరం. మనం అయితే ఇది వెస్టర్న్ మోస్ట్ అంటే అతి పశ్చిమ పాయింట్ కాదు భారతదేశానికి, కానీ ఆల్మోస్ట్ ద వెస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్. సో ఇక్కడ ఎన్నో మిస్టరీలు, నేను ఎన్నో వీడియోలు చూశాను. అన్ని వీడియోలు కూడా వాయిస్ ఓవర్ వీడియోలు, లేకపోతే ఇక్కడ ఉన్న మిస్టరీని మనం ఏం చేద్దామంటే ఇక్కడ ద్వారకాలో మొత్తానికి దీన్ని చేసి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంటి అసలు హిస్టరీ ఏంటి అన్ని చెప్తాను. ఇక్కడ నేను కేవలం 2000 అడుగుల దూరంలో ఉన్నాను ద్వారకాధీశ మందిరంకి. ఇది వజ్రనాభుడు అని శ్రీకృష్ణుడు స్వయాన మనవడు అంటే కొడుకు మనవడు కట్టించిన ద్వారకాధీశు. చాలా మంది కార్బన్ డేటింగ్ చేస్తే ఈ మందిరం కనీసం 2000 నుంచి 3000 సంవత్సరాలు పురాతనమైనదని. ఎన్నోసార్లు పడిపోయి మళ్ళీ కట్టుంటారు కదా. ఇప్పుడు లేటెస్ట్ అయితే 16వ శతాబ్దంలో కట్టింది. మనం వెళ్తూ మాట్లాడుకుంటాం. వచ్చేసాం. ఇక్కడ బస్సు ఏంటంటే ఓన్లీ రాత్రి పూట ఎయిర్ కండిషన్ స్లీపర్ బస్సులు ఉంటాయి. మార్నింగ్ వెళ్ళాలంటే మన కర్మ ఏ బస్సులో ఉండవు. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఏం బస్సు లేదు, మీకు బస్సు చూపిస్తాను. ఇది ఒక్కటే ఆప్షన్ ఉంది ఇప్పుడు నాకు. నేను రాత్రి వరకు ఉండి రాత్రి బస్సు తీసుకొని పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 5కి వెళ్ళొచ్చు. లేకపోతే 2వ ఆప్షన్ తీసుకొని ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు. ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతే రాత్రి పడుకొని పొద్దున్న 5కి లేచిపోయి ద్వారక, బేట్ ద్వారక, తర్వాత ఐలాండ్, కృష్ణుడి అన్ని చూసేయచ్చు కదా. టైం చాలా సేవ్ అవుతుంది నాకు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ బస్సు అయితే తీసుకున్నా, చూపిస్తాను మీకు అది ఎంత ఆర్డినరీగా ఉందో. చదువుకోండి కదా గైస్, ఇది ఒక్కటే ఆప్షన్ ఉంది, ఇంకేం ఆప్షన్ లేదు. నేను అనుకున్న గర్వి గుజరాత్, ఆసం గుజరాత్లోని ఇంతకన్నా బెటర్ ఉంటాయని. ఏం చేస్తాం అంటే ఉన్నాయి కానీ రాత్రి ఉన్నాయి. ఇప్పుడు ఈ బస్సులో వెళ్ళాలి 5 గంటలు. ఇవ్వండి, గుజరాత్ అనగానే నేను ఇంకా బెటర్ సర్వీస్ ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని బస్సులు, ప్రైవేట్ బస్సులు ఎంత అద్భుతంగా ఉంటాయి. సో రాత్రిపూట మీకు ఇందాక చెప్పినట్టు రాత్రిపూట అయితే స్లీపర్ బస్సులు, మంచి బస్సులు ఉన్నాయి. కానీ మధ్యాహ్నం వెళ్ళాలంటే మనం టైం సేవ్ చేయాలంటే ఈ బస్సులోనే వెళ్ళాలి. బస్సు ఏసీ లేదు, అది ప్రాబ్లం కాదు. కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ బాగుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. చూడండి, సీట్లన్నీ చిరిగిపోయి ఉన్నాయి, ఒక్క సీటు కూడా సరిగ్గా లేదు. సో ఇందులోని 5 గంటలు అని చెప్పారు, కానీ ఇంచుమించుగా 6 గంటలు ప్లస్ పడుతుంది. సో మొత్తం రాజ్కోట్ నుంచి ద్వారకా మనం ఈ రాత్రి కల్లా చేరుకుంటాం. ఈ విధంగా వెళ్తే మనకి నెక్స్ట్ డే ఫ్రెష్గా టైం దొరుకుతుంది. కాబట్టి నేనైతే ఈ బస్ ఆప్షన్ తీసుకున్నా. ఈ బస్ బాగోపోయినా ఇవ్వండి, మొత్తం గుజరాత్ అంతా ఇది జామ్నగర్ ఊరు దాటుకొని మనం ద్వారకా వరకు వెళ్ళిపోతాం. గుజరాత్లోని ఊర్లు అన్నీ బాగున్నాయి. బస్సు ఎక్కడ పడితే అక్కడ ఆగుతుంది. మనం ఏమైనా కొనుక్కోవాలన్నా, లేకపోతే డ్రింక్స్ ఏమైనా కొనుక్కోవాలన్నా, స్నాక్స్ ఏమైనా కొనుక్కోవాలన్నా. ఇదిగోండి, రాత్రి ఇప్పుడు 9 అయింది, రాత్రి వచ్చేసాం ద్వారకా. సో ఎక్సైటింగ్, ద్వారకా మహానగరానికి చేరుకున్నాం. ఇది బస్ ఎక్కడైతే ఆగుతుందో అక్కడి నుంచి మెయిన్ గేటు. ఈ గేట్ లోపలికి వెళ్ళిపోతే మనకి ఓల్డ్ సిటీ. ఇదిగోండి గైస్, రాత్రి ఈ హోటల్కి అయితే వచ్చేసాను. మనది బాల్కనీ రూము అది. సో ఇక్కడే దిగిన వెంటనే ఆటోకి కమిషన్ వస్తుంది కదా. సో ఆయన బేసిక్గా ఇక్కడ తీసుకొచ్చాడు. రీజనబుల్ రెంట్ అని ఇక్కడ నుంచి ఈ బిల్డింగ్ వెనకాలే ద్వారకా టెంపుల్ మాట. ఓకే గైస్, ఈ సందుల్లోంచి మనం నడుస్తున్నాం ద్వారకాధీశ మందిరానికి. క్విక్గా ఏంటంటే కంసుడిని కృష్ణుడు చంపాక మధురని కొన్నాళ్ళు పాలించి జరాసంధుడు మగధ రాజు. సో జరాసంధుడి నుంచి రిపీటెడ్గా చాలాసార్లు అటాక్, అంటే కంసుడు ఫ్రెండ్ ఆయన, అందుకని అటాక్లు వస్తుంటే యదువంశాన్ని కాపాడడానికి కృష్ణుడు ద్వారకాకి బదిలీ అయిపోయాడు అన్నమాట. ఎక్కడ? మథుర అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది వెస్టర్న్ మోస్ట్ పాయింట్, ఆల్మోస్ట్ వెస్టర్న్ మోస్ట్ పాయింట్. ఇక్కడికి మూవ్ అయిపోయి సముద్రుడితో
మాట్లాడి 12 యోజనాలు అంటే 12 యోజనాలు అంటే ఎంత ఉంటుంది? అరౌండ్ 900 స్క్వేర్ కిలోమీటర్లు ఎంతో ఆ భూమిని సముద్రం నుంచి బయటికి లాగి ఎవరికి సెక్యూరిటీ రిస్క్ ఏం లేకుండా ఇక్కడ ద్వారకా నగరం అయితే నిర్మించాడనమాట. అది బ్రీఫ్ హిస్టరీ. చూద్దాం, మిస్ అయిపోతానేమో. సో ఇక్కడ జరాసంధుడి బారి నుంచి, లేకపోతే ఇక్కడ వెస్టర్న్ మోస్ట్ పాయింట్ కాబట్టి సముద్రం ఒడ్డున, సముద్రంలోంచి మీకు చెప్పినట్టు 12 యోజనాలు ల్యాండ్ని రిక్లెయిమ్ చేసి ఆ ల్యాండ్లోని మొత్తం ద్వారకాని అయితే నిర్మించారన్నమాట. సో కృష్ణుడు అవతారం తను చాలించాక ద్వారక అంటే అప్పట్లో ప్రసిద్ధమైన పెద్ద నగరం ద్వారక సముద్రంలోని మునిగిపోయింది. లేకపోతే సునామీ వచ్చి మునిగిపోయిందా, లేకపోతే ఇంకేమైనా అయిందా, అది మిస్టరీ, ఎవరికి తెలీదు. సో ప్రస్తుతం ఎక్కడైతే ఈ ద్వారకా టెంపుల్ ఉందో అక్కడ కృష్ణుడి ప్యాలెస్ ఉండేది, ఒకనొక కోట. ఆయన బెయిట్ ద్వారక అని ఒక చిన్న ఐలాండ్లో ఆయన ప్రధానంగా ఉండేవారు. ఆ బెయిట్ ద్వారక కూడా మనం ఇది అయిపోయాక మధ్యాహ్నాల్లో నేను మొత్తం ట్రై చేస్తాను, మొత్తం అంతా ఒక వ్లాగ్లో చేయడానికి. లేకపోతే కుదరకపోతే స్ప్లిట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఉన్న టెంపుల్ ఇక్కడ పంతులతో మాట్లాడితే ఈ టెంపుల్ 5250 సంవత్సరాలు ఓల్డ్. అది 5250 సంవత్సరాలు అంటే చూడండి, కృష్ణుడి కాలం, ద్వాపరయుగం కాలంలో కట్టింది. సో ఆయన అది కట్టింది ఎవరంటే ఆయన మెయిన్ కొడుకు ప్రద్యుమ్నుడు, రుక్మిణితో ఉన్న ప్రద్యుమ్నుడు ఆయన కొడుకు అనుకుంటాను, వజ్రనాభుడు. ఆయన ఒక్కడే సర్వైవ్ అయ్యాడు. మొత్తం డైనాసిటీ అంతా ఏదో విధంగా రూపుమాకపోతే ఒకే ఒక మనవడు వజ్రనాభుడు మిగిలి ఆయన అయితే ఈ గుడిని నిర్మించాడనమాట. ఇప్పుడు మరి లెక్చర్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇప్పుడు గుడి మీకు చూపిస్తాను, ఓకేనా? చూడండి, మెయిన్ అప్రోచ్ రోడ్ ఇది. ఈ హార్న్ల బాధ అయితే మనం తట్టుకోలేము. ఇదిగోండి మొత్తం పాన్, కరాచీ పాన్ చూసారు కదా. సో మొత్తం ఇదిగోండి ఇలా ఉంది లొకాలిటీ. మీకు చూపిస్తున్నా. ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ రైట్ అనుకుంటాను. అడుగుదాం ఎవరినైనా. భయ మందిర్ ఇస్తారా? మందిర్ చూడండి ఎలా ఉంది ద్వారకా అంటే. అదిగోండి పైన మీకు జెండా కనిపిస్తుంది కదా, అదే ద్వారకా నాథుడి మందిరం. ఇదిగోండి గైస్, వచ్చేసాం ప్రధానమైన దేవాలయంకి. 5250 సంవత్సరాలు ద్వారకాధీష్, 5 అంతస్తులు సైజు. చూడండి ఎంత బాగుందో. దగ్గరికి వెళ్ళాక ఇంకా చూపిస్తాను. ఇది ఏమైనా క్లిక్ బెయిటా కాదా, ఏదైనా ప్రైస్ బెయిట్ అనుకుంటా. మరి 399 ఉంది, అంత తక్కువ ఉంది ఏంటి? అంతేనేమో రేట్. ఇదిగోండి దగ్గర నుంచి. సో ఇదిగోండి గైస్, మీకు జూమ్ చేసి చూపిస్తున్నా. 5250 సంవత్సరాల శ్రీకృష్ణుడు, ఎక్కడైతే శ్రీకృష్ణుడి ఒక కోట ఉండేదో ఆ కోట ప్రాంతంలో వజ్రనాభుడు ఆయన మనవడు కట్టిన గుడి. చూడండి, మొత్తానికి ద్వారకా అయితే వచ్చేసాం. జై శ్రీకృష్ణ. ఇప్పుడైతే లోపల పెట్టేయాలి, మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. అదిగోండి గైస్, దర్శనం అయితే చాలా చాలా బాగా అయిపోయింది. అంత ఎక్కువ మంది లేరు కాబట్టి లోపల కృష్ణుడు నల్లగా ఉన్నాడు, నల్లని విగ్రహం. ఇది లైవ్ ఉంది, 24 hours లైవ్, మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు. సో ఆ లైవ్లోని కొంచెం ఏమో నేను ఇక్కడ యాడ్ చేస్తాను క్లిప్, ఎందుకంటే అది పబ్లిక్గా ఉంది కాబట్టి, ఓకేనా? కింద 5 అంతస్తులు ఉంది. 5 అంతస్తుల మీద గోపురం ఉందన్నమాట. గుడి అయితే అంత పెద్దగా ఏం లేదు. లోపల ప్రద్యుమ్నుడు అంటే కృష్ణుడి కొడుకు, ఆయన మనవడు అనిరుద్ధుడు, వాళ్ళ గుళ్ళు కూడా ఉన్నాయి చిన్నవి. ఇది కట్టింది మాత్రం వజ్రనాభుడు. నేను మీకు చెప్పినట్టు చాలామంది అనిరుద్ధుడు కట్టించాడు అనుకుంటారు, కానీ అనిరుద్ధుడు కాదు, వజ్రనాభుడు. పైన చూడండి పొగ్గొట్టం నుంచి పొగలా వస్తుందో, ఆ మీద హారతి కంటిన్యూస్గా ఇస్తున్నారు కదా, మహాహారతి, మంగళహారతి. అందుకని ఇప్పుడు మనం గోమతి నది, ఎక్కడైతే గోమతి నది సముద్రంలో కలుస్తుందో ద్వారకలోనే, అక్కడికి వెళ్దాం. స్వాతికి వాట్సాప్లో కాల్ చేశాను, ఏమైనా కావాలా అంటే ఇప్పుడు పడుకుంది రాత్రి కదా. ఏమంటే మొత్తం ట్రెడిషనల్ వేరంతా. ఏమంటే దగ్గర నుంచి లోపల ఎలా ఉంటారో కన్నయ్య, ఇది మాట లోపల ఉండే స్టాచ్యూ, లోపల ఉండే నల్లనయ్య అంటారు కదా. ఏమంటే ఎదురుగా బ్రిడ్జ్, గోమతి నది ఇక్కడే సముద్రాన్ని కలుస్తుంది అన్నమాట, అరేబియా సముద్రం. సో ఆ పైకి వెళ్ళడానికి ట్రై చేద్దాం మనం. సుధామ సేతు అంట. ఏమంటే ఏ నదైనా ఒకటే, కాకపోతే శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడు విష్ణు భగవానుడు ఏలిన రాజ్యం కాబట్టి ఇదిగోండి గోమతి నది ఇలా వచ్చి గుజరాత్లోని సముద్రంలో కలుస్తుంది. ఇదిగోండి ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ మాట ఇక్కడ గోమతి నది దగ్గర, చూసారు కదా. ఇదిగోండి గోమతి నది, ఇక్కడ బోట్ రైడ్స్ కూడా ఉంటాయేమో ఈవినింగ్ అయితే. అదిగోండి అక్కడ సముద్రానికి కలిసిపోతుంది, చూస్తాం కదా మీరు. గోమతి నది సముద్రానికి కలిసిన ప్రదేశం ఇది. సో ఇక్కడ ద్వారకలోని ఇక్కడ చూసారు కదా
మెయిన్ టెంపుల్. ఇక్కడ ఒక ప్యాలెస్ ఉండేది, కానీ ఆయన శ్రీకృష్ణుడు మెయిన్గా ఉన్నది బెయిట్ ద్వారక. అదొక చిన్న ఐలాండ్, అది చెప్పాను కదా 12 యోజనాలు సముద్రంలోంచి రీక్లెయిమ్ చేసి సెక్యూరిటీ కోసం ఎవరు రారని అక్కడ పెట్టారు. కానీ ప్రధానంగా అది సునామీ వచ్చి మిగతా కోటంతా ఆ పట్టణం అంతా, మెజారిటీ పట్టణం అంతా మునిగిపోయింది. సో దానికి ఆనవాళ్ళు అదే కదా సినిమా, కార్తికేయ సినిమా. తర్వాత ఎన్నో రీసెర్చ్లు చేస్తున్నారు, అక్కడ దొరికిన శిలాఫలకాలు. మొత్తానికి 3250 బిఫోర్ క్రైస్ట్, 5200 సంవత్సరాల క్రితం. అది గైస్, ఇప్పుడు లోపలికి వెళ్దాం. చిన్నప్పుడు లక్ష్మణ్ జూలా అని రిషికేష్ గురించి మాట్లాడుకునేవాళ్ళం. హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని, ఏదో ఊగుతుంది అది ఇది అని. ఇదిగోండి హ్యాంగింగ్ బ్రిడ్జ్ చాలా వచ్చేసాయి ఇప్పుడు. ఇదిగోండి ఇప్పుడు మనం ఈ రోప్ బ్రిడ్జ్ మీద నడుస్తున్నాం. ఇదిగోండి మీకు కనిపిస్తుంది ద్వారకా నగరం. నీళ్లు మురికిలా లేకుండా చాలా బాగున్నాయి. యాక్చువల్లీ నీలంగా బ్లూగా ఉంది. ఇదిగోండి సముద్రంలో కలిసే గోమతి నది, వెరీ నైస్. ఇదిగోండి గైస్, బాగా మంచి రంగులో ఉన్న గోమతి నది ఇక్కడే సముద్రాన్ని కలుస్తుంది. ఇదిగోండి ద్వారకాపురి, శ్రీకృష్ణుడు ఏలిన ద్వారక. ఇదిగోండి ద్వారకాధీశుని గుడి. నేను ఇక్కడ రోప్ బ్రిడ్జ్ మీద ఉన్నా, రోప్ బ్రిడ్జ్ మించి ఇది వీడియో తీస్తున్నా. ఇదిగోండి ఇది కూడా ద్వారక. సో మొత్తం మీకు ఒక 180 లేకపోతే 360లా చూపిస్తున్నా. ఇదిగోండి 360 degrees వ్యూ, మొత్తం ద్వారకా నగరం చూసారు కదా. చూడండి ఈ ప్రాంతం అంతా విపరీతమైన వేడిగా ఉంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఒంటెలు, కావాలంటే ఒంటెల మీద మీకు మనం థార్ డెజర్ట్లో చేసాం కదా, సో మళ్ళీ ఇక్కడ చేయదలుచుకోలే. ఇదిగోండి ద్వారకాపురి అయితే ఇక్కడ నుంచి వ్యూ, పర్ఫెక్ట్ వ్యూ. చూడండి తిరిపేరు కదా ద్వారకాధీశుడు, ద్వారక శ్రీకృష్ణుడి ద్వారక. ఎన్నిసార్లు చెప్పినా కూడా అలానే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. స్థలం అంతే అది. సో అదిగోండి గైస్, మీరు ఆ బ్రిడ్జ్ ద్వారకా చూశారు కదా. సో మానవ జన్మెత్తాక దేవుడికి కూడా మరణం తప్పదు అని ఏమంటే కృష్ణుడు కూడా మరణించాడు. సో ఆయన మరణించిన ప్రదేశం ఈ పక్కలే, ఎందుకంటే ఆయన మెయిన్గా ఉన్న ప్లేస్ బెయిట్ ద్వారకా. దానికి ఈవినింగ్ వెళ్దాం. మనం ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఓకా పోర్ట్కి వెళ్ళి, పోర్ట్ నుంచి ఒక బోట్ తీసుకొని ఆ చెన్నై ఐలాండ్కి వెళ్ళాలి. ఆ ఐలాండ్ పార్ట్ ఆఫ్ ద ఒరిజినల్ సిటీ అంట. చాలా సిటీ అంతా మునిగిపోయినా ఈ ముక్క మాత్రం మిగిలింది. ఆ ముక్కనైతే మనం చూద్దాం. ఇదిగోండి గైస్, భారతదేశానికి అతి పశ్చిమాన ఉండే పాయింట్ని మొహర్ గోతి అనే ఒక విలేజ్, అది కచ్లో ఉంది. ఆ పైన గుజరాత్కి మీరు పైన చూస్తున్నారు కదా భుజ్ అని, అది రాన్ ఆఫ్ కచ్, ఆ కచ్ ఏరియాలో ఉంది. కింద మీరు చూస్తే ద్వారకా, ఇది కూడా పెనిన్సులా, ఇది కూడా అతి పశ్చిమానే ఉంది. ఇదిగోండి ఇది ద్వారకా నగరం. మీరు ఎక్కడైతే మ్యాప్లో చూస్తున్నారో అది ద్వారకా నగరం. ద్వారకా నగరం మీద నుంచి ఎలా పైకి వెళ్తే ఓఖా అనే ఒక సీ పోర్ట్ వస్తుంది. ఆ ఓఖా సీ పోర్ట్ పక్కన నేను ఇందాక మీకు చెప్పిన శ్రీకృష్ణుడు పరిపాలించిన 900 స్క్వేర్ మీటర్స్ పట్టణం బెయిట్ ద్వారకా. ఈ బెయిట్ ద్వారకాలోనే ఒక పార్ట్ అయితే సముద్రంలో మునిగిపోయింది. ఇది ఒక పార్ట్ మిగిలింది. ఆ మిగిలిన పార్ట్లోనే మనం కృష్ణుడి ఉన్న ప్యాలెస్, ఆయన ఒరిజినల్గా ఆయన ఎక్కడ ఉండేవారో ఆ కోట, అదే కాకుండా రుక్మిణితో ఆయన ఎక్కడ ఉండేవారో ఆ ఏరియా, అక్కడే ఆ గుడి కూడా ఉంది. మీకు ఇది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను, బెయిట్ ద్వారకా.